పార్టీ తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ కోసం ఈరోజు ఎర్ర చందనం కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు. తమ్ముళ్ళు మీ చీపురుపల్లిలో గంజాయి దొరుకుతా ఉందా లేదా? గంజాయి దొరుకుతా ఉందా లేదా? బొత్స చేతనైతే గంజాయి రాకుండా నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళకి లెక్కలేని తనం వచ్చింది. సమాజాన్ని మొత్తం నాశనం చేయాలని ఆలోచిస్తున్నారు. అందుకే ఎర్ర చందనం స్మగ్లర్స్ ని ఎమ్మెల్యేలుగా పెట్టే పరిస్థితికి వచ్చారు. విశాఖపట్నాన్ని నేను ఆ రోజు మీరు చూస్తే ఉత్తరాంధ్ర ఒక విద్యా కేంద్రంగా, ఉత్తరాంధ్ర ఒక ఆర్థిక రాజధానిగా, పిల్లలకు ఐటీ హబ్గా పెట్టి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురాలనుకుంటే ఈరోజు వీళ్ళు వచ్చి 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని కబ్జా చేసిన దుర్మార్గులు వీళ్ళు. విశాఖపట్నాన్ని గంజాయి రాజధానిగా చేసిన దుర్మార్గులు వేరు. అందుకే వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాలి. రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ జరగాలనా లేదా? ధర్మాన్ని కాపాడాలనా లేదా? మన భవిష్యత్తుని మనం పరిరక్షించుకోవాలనా లేదా అని మేము అడుగుతున్నా. ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఓటు అనేది వజ్రాయుధం. 13వ తారీఖున ఈరోజైతే చీపురుపల్లి చల్లగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. కానీ రేపో ఎల్లుండో మళ్ళా ఎండలు పెరుగుతాయి. 13 ఎండలుంటాయి. ఎండలుంటే నిద్ర లేస్తానే ఒక్కరోజు మీకోసరం, మీ పిల్లల కోసరం ఓటేయండి. ఓటు అనేది మీ హక్కు, మీ దగ్గరుండే ఆయుధం, నీ జీవితాన్ని మార్చే ఆయుధం ఇది. తెల్లవారితో నిద్రలేయండి, స్నానం చేయండి, దేవుని దగ్గరికి వెళ్ళండి, ఒకసారి దేవుణ్ణి తలుచుకోండి, మమ్మల్ని కూడా తలుచుకోండి, మాకు ఓటేస్తామని సంకల్పం చేయండి. ఓటేయండి. 5 ఏళ్లు కష్టపడతాం. శక్తి ఎంతుంటే అంత కష్టపడతాం. నా అనుభవం అంతా ఉపయోగిస్తా. మీరు ఊహించిన అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మారిగా అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీకు యామారద్దండి. ఎండుందని ఇంట్లో పడుకోవద్దండి. నాకేం వచ్చింది, నాకేం జరుగుతుంది అనుకుంటే తర్వాత మీ ఇంటికి వచ్చేది గొడ్డలు వస్తుంది. వివేకం సినిమా ఒక్కసారి చూడండి. చూశారా తమ్ముళ్ళు వివేకం సినిమా? చూడని వాళ్ళు చూసుంటే చేలిపైకి ఎత్తండి. చూడని వాళ్ళకు చూపేయండి. అందరూ చూడండి. ఆ గొడ్డలి మన ఇంటికి రాకూడదంటే ఫ్యాన్ ఏం కావాలి? ఏం కావాలి? ముక్కలు ముక్కలు కావాలి. దాన్ని డస్ట్బిన్ లేకి పంపించాలి. అప్పుడే మన భవిష్యత్తు ఉంటుంది. ఏం తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, బాబాయిని గొడ్డలితో లేపేసి నారాసుర రక్త చరిత్రని చెప్పిన పెద్ద మనుషులు, అబద్ధాలు కోర్లు, వీళ్ళని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నంలో కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా? ఎన్నికల కంటే ముందు కోడి కత్తో నేను హత్యా ప్రయత్నం చేశానంట. ఇప్పుడు జ్ఞాపకం ఉందా? గులకరాయి, కనపడని గులకరాయి దెబ్బ మాత్రం నుదుటిపైన తగులుతుంది. ఇప్పటికి కూడా గులకరాయి కనపడిందా మీకు ఎవరికైనా? అది కూడా ఒక మాయ. ఇలాంటి అబద్ధాల కోరలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఆయనకు ఒక శాపం ఉంది.
వాస్తవం మాట్లాడితే తల 1000 ముక్కలైపోతుందని. అందుకే వాస్తవమే మాట్లాడు. ఎప్పుడు చూసినా నా నామజరణమే. ఎప్పుడన్నా చూడు నన్ను తిట్టడమే కదా అని చేసే పని. నేను చెప్తున్నా, నేను వస్తానే సూపర్ 6 ఇస్తా, పేదలకు పింఛను పెంచుతా, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇస్తా, రైతును బాగు చేస్తా, కేంద్రం ఇచ్చే నరేంద్ర మోడీ గ్యారంటీతో కూడా నా గ్యారంటీస్ కానీ షూరిటీస్ పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని స్పష్టంగా చెప్పాను. మీకు చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. తమిళలో 1 సంవత్సరంలో మీ రోడ్లన్నీ 3 నెలల్లో నేను వస్తానే బ్రహ్మాండంగా అద్దమారిగా ఉండే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎట్లా చేస్తానో మీరే చూస్తారు. ఈరోజు నేషనల్ హైవేలు కూడా చూసారు ఎంత బాగున్నాయో. అది కూడా నా ఆలోచన విధానమే ఆ రోజుట్లో. అందుకే ఈరోజు మీ అందరినీ కోరుతున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తున్నా. ఒకటి, తోటపల్లి పూర్తి చేసే బాధ్యత నాది. ప్రారంభించింది నేనే, మళ్ళా అభివృద్ధి చేసింది నేనే.